హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళాదుంప ఫ్రై. ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బంగాళదుంపల్ని పీల్ తీసి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి. వీటితో పాటు ఆనియన్, మనం తాలింపులో ఏమేమి వాడతామో అవి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవాలండి. ముందు తాలింపు వేగిన తర్వాత మనం ఇవి వేసుకొని ఫ్రై చేసుకుంటే తాలింపు వరకు మాడిపోతుంది. అందుకని ఇవి మొత్తం ఒకేసారి వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే అన్నీ ఒకేసారి ఈవెన్గా ఉడికిపోతాయి. ఏవి కూడా మాడకుండా మంచి టేస్ట్గా వస్తుంది మనకి ఆలు ఫ్రై. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పడుతుందండి మనకు ఫ్రై అయ్యేసరికి. ఇది కొంచెం స్మూత్గా ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే అవి మొత్తం బాండీకి స్టిక్ అయిపోతాయి. మధ్యలో కొంచెం స్మూత్గా కుక్ అయిపోయిన తర్వాత వేసుకుంటే స్టిక్ అవుతాయి, కానీ ఫస్ట్ లాగా స్టిక్ అవ్వవు. ఇలా అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి కారం వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కారం వేసుకోవాలి. వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు 4-5 తీసుకొని వాటిని బాగా ఇలా చితక కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కారం వేసుకొని తెల్లగడ్డ అవి 2 కలిసేలాగా బాగా దంచుకోవాలండి. అప్పుడే ఆ ఫ్రైకి టేస్ట్ బాగా వస్తుంది. విడివిడిగా వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ మంచిగా రాదు. తెల్లగడ్డని కారాన్ని 2 కలిపి దంచుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మొత్తం ముక్కలకు పట్టేలాగా కుక్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్లోకి బాగుంటుంది, అలాగే పప్పులోకి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి.